అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం తిరిగి మీ అందరినీ కలవడం. గుడ్ టు సీ all of you in this morning for this morning service. Week after week God speaks to us through His word and we learn many things. ప్రియులారా, ప్రతి వారము దేవుడు తన వాక్యం ద్వారా మనతో కొన్ని విషయాలు నేర్పిస్తున్నప్పుడు మనం ఆ వాక్యాలు నేర్చుకుని ప్రియులారా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన వాక్యం ప్రకారం జీవించాలని మనము ప్రయత్నం చేయాలి. సో ఇయర్ ఆఫ్టర్ అవర్ సర్వీస్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్. 10:30 to 11 o'clock we will have singing. ఇక మీదట మన ఆరాధన టైమింగ్స్ కొద్దిగా మార్పులు ఉంటాయి ప్రియులారా. 10:30 నుంచి 11 వరకు ఒక 3 songs తెలుగు పాటలు ఉంటాయి. 11 నుంచి 11:10 వరకు బైబిల్ రీడింగ్. ఇక మీదట ఐ వాంట్ టు ఎండ్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి మేము ఇస్తాము. ఇంగ్లీష్లో ఒకళ్ళు, తెలుగులో ఒకళ్ళు. అందరు చదవాలా, సిగ్గుపడకూడదు, భయపడదు ప్రియులారా. ఇలాగే మనం ఎదుగుతాము. అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది చాలా బాగుంది. ఎవ్రీ సండే సమ్ పర్సన్ విల్ బి రీడింగ్ ఇన్ ఇంగ్లీష్, సమ్ పర్సన్ విల్ బి రీడింగ్ తెలుగు. సో చదువు వచ్చిన వాళ్ళందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మనం చదువుకుందాం ప్రియులారా. బైబిల్ చదువుతున్నప్పుడు మనం లేచి నిలబడితే మంచిది. In the book of Ezra, when Ezra stood up to read the word, Bible says all people stood up. I think in Nehemiah chapter 8. Nehemiah 8వ అధ్యాయంలో ప్రియులారా, ఎజ్రా దేవుడి వాక్యాన్ని చదవడానికి నిలబడ్డాడు. నిలబడండి అని అడగలేదు, అందరూ ఆటోమేటిక్గా లేచి నిలబడ్డారు. సో కాబట్టి మనము బైబిల్ రీడింగ్ ఎప్పుడన్నా మనం చదువుతున్నప్పుడు ఒక గౌరవం, మనం నిలబడితే ఏంటి, ఒక వ్యక్తిని మనం గౌరవం ఏంటి. సో వెన్ వీ స్టాండ్ అప్ విత్ రాజ్, వీ రెస్పెక్ట్ సమ్వన్. వెన్ సంబడి కమ్స్ టు అవర్ హోమ్, వీ డోంట్ సిట్ అండ్ విష్, వీ స్టాండ్ అప్ అండ్ వీ విష్. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రియులారా మనం కూర్చొని వారిని మనము ఆహ్వానించాం, మనం లేచి నిలబడి ఆహ్వానిస్తాం. సో బైబిల్ చదివేటప్పుడు అందరం లేచి నిలబడతాం ప్రియులారా. చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బైబిల్ రీడింగ్ అంటే దాన్ని మనం లేచి నిలబడితే అది మనకు ఆశీర్వాదం. ఇవన్నీ మనం వాలంటీర్గా మనం చేయాలి. నో కంపల్షన్, వాలంటీర్గా చేయాలి. దోస్ వాంటెడ్ టు హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే దే కెన్ సిట్ అండ్ నో ఇష్యూ. లేదు మనం దేవుని గణపరచాలన్నప్పుడు వీ కెన్ స్టాండ్ అప్ టు బి ఎ బ్లెస్సింగ్. ఒకసారి తీసుకుందామా నెహెమియా 8వ అధ్యాయం. షల్ వి టర్న్ దట్ వర్స్, బుక్ ఆఫ్ నెహెమియా chapter 8. See what Nehemiah, when Ezra was reading, what did he do? What the people did do? Book of Nehemiah chapter 8. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము మనం చదివినట్లయితే, నేను చదువుతాను, ఒకసారి మీరందరూ గమనించండి ప్రియులారా. ఏడవ నెల రాగా మొదటి వచనమండి. ఇశ్రాయేలులు తమ పట్టణములలో నివాసులై ఉండేవి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రము గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులతో తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చే ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధగా వినిరి. అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడేను. మరియు అతని బుగ్గ అతని దగ్గర కుడిపార్శ్వమందు కొన్ని పేర్లు ఇచ్చారు ప్రియులారా. ఐ థింక్ 8వ వచనము. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి
జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పెను. విప్పగానే జనులందరూ ఏం చేశారు చెప్పండి? ఏముంది? లేదమ్మా, నిలబడి ఉంది కదా. సో అంటే ఎజ్రా మా దేవుడైన ఆ యొక్క గ్రంథాన్ని విప్పినప్పుడు జనులందరూ నిలవబడినే ఉంది. సో when Ezra opened the Bible or the word of God to read, the Bible says everybody stood up. So therefore మనకు ఏదైతే బైబిల్ రీడింగ్ అప్పుడు ప్రతి వారం ఒక ఇస్తాం ప్రియులారా, అందరూ వచ్చి చదవండి బైబిల్ రీడింగ్. అండ్ దాని తర్వాత అందరం చదివినప్పుడు లేచి నిలబడుతుంది. దాని తర్వాత we will sing afterwards one English or Hindi song. ఇక మీదగా ఒక వారం హిందీ, ఒక వారం ఇంగ్లీష్ సాంగ్స్ we are going to introduce. And తర్వాత there will be a word of God exactly by 12:15, 12:20 లోపల we will try to finish by 12:30. అండ్ అయినంత వరకు ప్రియులారా మై హంబుల్ రిక్వెస్ట్, అందరూ 10:30 వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అండ్ వస్తే అది మనకు ఆశీర్వాదం ప్రియులారా. మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటే అది బ్లెస్సింగ్. ఇఫ్ వీ కెన్ బి ఎ బ్లెస్సింగ్, ఇఫ్ వీ కెన్ కమ్ ఎర్లీ. ఆనంద్ గారు 9:30 వచ్చి కూర్చుంటారండి. నాకే ఒకసారి అయ్యో ఆయన త్వరగా వచ్చారని నేను ఇంకా రెడీ అవుతున్నాను అని బాధ అనిపిస్తుంది. సో దీనిపై అందరూ కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎవరు గురించి రావట్లేదో మనం అందరం దేవుడి సన్నిధి కొరకు వస్తున్నాము, దేవుడి వాక్యం కొరకు వస్తున్నాము. లేట్ వచ్చే వారిని చూసి మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు, త్వరగా వచ్చే వారిని చూసి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ us, ఇంక్లూడింగ్ టు మై ఫ్యామిలీ, ఫర్ మై సెల్ఫ్, మై డాటర్, మై వైఫ్. అందరూ ప్రియులారా కరెక్ట్ 10:30 వస్తే 10:30 నుంచి 11 వరకు తెలుగు పాటలు ఉంటాయి. దాని తర్వాత మనకు వాక్యం ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్, వన్ హిందీ సాంగ్ ఉంటుంది, తర్వాత వాక్యం ఉంటుంది. సో దేర్ఫోర్ అందరు సిద్ధపడండి. అండ్ ఆఫరింగ్ సాంగ్ ఇటు విధంగా ఒక్కొక్కరు వీఆర్ గోయింగ్ టు గివ్ టు 1 by 1. ఓకే, ఆఫరింగ్ సాంగ్ అని ఒక్కళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాడడానికి ప్రయత్నం చేద్దాము. అలా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతే అది మనకు ఆశీర్వదకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అందరికీ మరి తిరిగి యేసు నామములో స్వాగతాన్ని పలుకుతున్నాను ప్రియులారా. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, పోయిన వారం ఒకసారి మనం నేర్చుకున్నాం. టుడేస్ మై టాపిక్ బ్రదర్ రాజ్, గాడ్ విల్ నాట్ లిసన్ అవర్ ప్రేయర్స్ వెన్ వీ హ్యావ్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో, మన జీవితాలలో కొన్ని పాపాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడంట. సో ఇక్కడ కూర్చొని మన అందరము ఒక్కసారి ఆలోచిస్తాం, ఈ పాపాలు నాలో ఉన్నాయా? ఒకవేళ మనం పెట్టుకొని దేవుని దగ్గర అడిగితే దేవుడు వినడంట ప్రియులారా. అంటే అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం, అనవసరంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. when we think God is hearing our prayers by having certain things, by continuing certain things in our lives, so we are deceiving ourselves thinking God is hearing my prayer, God is answering my prayers. Now we have to search, is this sin in my life is continuing? ఈ పాపం నా జీవితంలో కొనసాగిస్తుందా, నేను కొనసాగిస్తున్నానా అని ఒకసారి ఆలోచించి మనం ఇక్కడి నుంచి వెళ్ళక ముందు మనం పరిశుద్ధపరుచుకుంటారో ఇక మీదట వీటిలో ఈ జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే వాటి జోలికి వెళ్ళామనుకోండి, మనం ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసిన వేస్తే, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన వేస్తే, మందిరానికి వచ్చి ఇక్కడ నిలబడి ప్రార్థన చేసిన వేస్తే, దేవుడు ఎవరే కావచ్చు, అది నేను కావచ్చు, నా భార్య కావచ్చు, నా కుమారుడు, నా కూతురు కావచ్చు, ఇక్కడ కూర్చుని ఎవరే కావచ్చు, మనం కొన్ని పాపాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు వినడంట ప్రియులారా. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఎనీబడి ఇన్ ద వరల్డ్. సో ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఇంక్లూడింగ్ బిషప్స్, including reverends and doctors, including anybody, when they have certain sins in their lives and when they try to pray, God will not listen to their prayers. They think God is hearing, but according to Bible, God is not listening. Last time I said, when we have a sin, God will not listen. Please turn with me book of Isaiah chapter 59. Last time I told this, but I'll just repeat it. ప్రియులారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మనం ఒకసారి తీసుకున్నట్లయితే, మనం దీన్ని పోయినసారి నేర్చుకున్నాం ప్రియులారా. అండ్ నేను దాన్ని రిపీట్ చేసి దాన్ని ఐ గో అనదర్. యెషయా గ్రంథము 59వ అధ్యాయం ప్రియులారా, ఏమనుంది ఇక్కడ? రక్షింపనేరక, అందరు తీసిన తర్వాత చదువుకుందాం ప్రియులారా. రక్షింపనేరక ఉండునట్లు
యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏమనున్నాయి? అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. God's hands are not shortened that he will not bless us. His ears are not deaf that he cannot hear. His hands are weak. He can hear. But Bible says, why he is not listening? Why he is not answering? Why he is not hearing our prayers? Bible says, your sins have covered God's face. Between God and you, your sins are coming. That is the reason you try to pray. God is not able to listen to you. మీ పాపాలు మీకు దేవునికి అడ్డంగా వచ్చాయి కాబట్టి ఆయన మీరు ఎంత ప్రార్థన చేసినా ఆయన మీ ప్రార్థనలు ఆలకించట్లేదు. వాట్ వీఆర్ థింకింగ్ గాడ్ ఈస్ హియరింగ్ అవర్ ప్రేయర్స్. మనం ఏమనుకుంటున్నాము? దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తున్నాడని అనుకుంటున్నాము. కానీ బైబిల్ ఏముంది? మన పాపములు దేవునికి మనకు అడ్డముగా వచ్చాయి. ఏం పాపాలు మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నాలో ఏమైనా పాపాలు ఉన్నాయా? ఏమైనా తప్పులు ఉన్నాయా? చాలాసార్లు ప్రియులరా, మనం బిలీవర్స్ అని చెప్పి ప్రభురాత్రి బలలో పాలు పొందుతున్నాము, ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తున్నామని చెప్పి కొన్ని తప్పులు కొన్ని పాపాలు కంటిన్యూగా చేసుకుంటా ఉంటాము. అవి ఏంటో మనం ఐడెంటిఫై చేయాలా ప్రియులరా? పరమగీతంలో ఒక వాక్యం ఉంది, క్యాచ్ దోస్ లిటిల్ ఫాక్సెస్. ఆ గుంట నక్కలను పట్టుకోండి. 5 ఫాక్సెస్ చిన్నవే, ఆ పాపాలు చిన్నవే, అవి మొత్తం ద్రాక్ష తోటనంతా పాడు చేస్తుంది. క్యాచ్ దోస్ లిటిల్ ఫాక్సెస్. ఆ చిన్న నక్కలను పట్టుకోండి, లేకపోతే మీ తోటంతా నాశనం చేసి పెడతాం. పెద్ద పాపం కాదు ప్రియులరా, చిన్న చిన్న పాపాలే. అవి ఏంటో మనలో మనం పరీక్షించుకోవాలి ప్రియులరా. ఒకసారి మనం నేర్చుకున్నట్టు, okay, we have to search our hearts. Is any sin? What is that little fox in my heart, in my life? What is that spoiling my spiritual life? I am not able to grow. God is not able to listen and answer my prayer. నా ప్రార్థనకు దేవుడు ఎందుకు వినట్లేదు? నాకు దేవుడికి ఏంటి అర్థం వచ్చింది? నా నోరా? చాలా మటుకు ప్రియులరా, మన నోటితో మనం చాలా పాపాలు చేస్తామంటారు. We commit many sins through our mouth. Number 1, we tell lies. మనం అబద్ధాలు చెప్తాము ఈ నోటితోని. Number 2, we talk unnecessary things about other people. రెండోది, అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈ నోటితోనే ఆ పాపం ప్రియుగా. We shout. మేము వేరేతో గట్టిగా అరుస్తుంటాం. We use abusive language. మనము చెడు మాటలు తిడుతుంటాం, చెడ్డ మాటలు ప్రియులరా మనం ఆ నోటితోనే తిడుతుంటాం. We give false report. మనం కొన్నిసార్లు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాం ఈ నోట్తోనే ప్రియులరా. అండ్ నెక్స్ట్ దిస్ ఐస్. రెండోది, మనం ప్రియులరా ఎక్కువ పాపం చేసి నోటి తర్వాత మన కళ్ళు అంటారు. ఆఫ్టర్వర్డ్స్ ఈవెన్ అవర్ థింకింగ్, మన తలంపులు, మన ఆలోచనలు, కొన్ని పాపాలు మన హృదయంలోనే పెట్టుకుంటామంట. వీ హ్యావ్ సర్టన్ సిన్స్ ఇన్ అవర్ హార్ట్. సో వాటన్నిటిని తీసేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. వెన్ వి రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ గాడ్ విల్ లిసన్ టు us. బట్ ద బైబిల్ సేస్ యువర్ సిన్స్ హ్యావ్ ఫేస్డ్ యువర్ ప్రేయర్స్ బిఫోర్ గాడ్. దేవుడికి నీకు మధ్యలో మీ పాపాలు అడ్డంగా వచ్చానికి మీరు ఎంత ప్రార్థన చేసినా యు ఆర్ థింకింగ్ గాడ్ ఈజ్ లిసనింగ్. బట్ బైబిల్ సేస్ గాడ్ ఈజ్ నాట్ లిసనింగ్. మనం అనుకుంటున్నాం దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, కానీ ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటి? దేవుడు మన ప్రార్థన వినట్లేదు. Secondly, last time we learned was when we don't obey the word of God. మనం దేవుడి వాక్యానికి లోబడకుండా మనం ఈ లోక ఆచారాలు మన సాంప్రదాయాలు చేసుకుంటూ మందిరానికి వచ్చామనుకోండి, దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు. మనము సామెతల గ్రంథంలో గమనించాం, దేవా నీ వాక్యానికి లోబడనులని వారి ప్రార్థన నీ దృష్టికి హేయము. లార్డ్, యు హేట్ అవర్ ప్రేయర్స్ when we don't obey the word of God, when we don't do according to the will of God.
సో రెండోది మనం ప్రియులారా వాక్యానికి లోబడుతున్నామా? బయట వరడంతో ఇక్కడ మంచిగా వాక్యం విని బయట ఆ టీవీలలో ఈ ప్రోగ్రామ్ చూసి ఆ పాస్టర్లు కొన్ని చేస్తుంటారు ప్రియులారా. అవన్నీ చూసి మళ్ళీ అవి ప్రాక్టీస్ చేయబోతారు. మనం క్లియర్గా దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రియులారా. నూనె బాటిల్ కొనడము కదా ప్రియులారా, ఖర్చీపులు కొనడము. అలెగ్జాండర్ గారు పోయిసారి చెప్పినట్టు మనం చేసే పాపాలు చేసుకుంటూ వేరే పాస్టర్లు వచ్చి మన తల మీద చేపెట్టి ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే ఏం లాభం? మన హృదయంలో మార్పు జరుపుకుంటాం. సో లేఖనాలు దేవుడి వాక్యం పోయిన వారం మనం నేర్చుకున్న ప్రియులరా, భూమి ఆకాశం గతించిన నా మాటలు గతిస్తాయా? Heaven and earth will pass away, my word will not pass away. ఇప్పుడు ప్రపంచంలో టుడే there are many things in the world. Aeroplanes, ships, software, hardware, trains, mobile phones, computers, all these are going to collapse one day. ఇవన్నీ ఒక రోజు మొత్తం నాశనం అవుతాయంటే ప్రియులరా. All the people in the world are going to die one day. ఈ లోకంలో ఉండే సర్వ శరీరులు ఒకరోజు నాశనం అయిపోతారంట, చనిపోతారంట. దాంట్లో మనంగా చనిపోతాం. ఈ శరీరం కుళ్ళిపోతుంది, ఈ సాఫ్ట్వేర్ పోతుంది, ఈ బైక్లు, ఈ యొక్క ఈ టెక్నాలజీ మొత్తం పోతుంది. మన డబ్బు, మన బంగారము, మనం సంపాదించుకున్న బంగ్లా అన్ని పోతాయంట ప్రియులరా. నేను నిన్న వాక్యం పంపించాను, ఎంతమంది చదివారో లేదో ప్రియులరా. సర్వ శరీరులు గడ్డి పోలివలే ఉన్నారు. ఆల్ ద ఫ్లెష్ ఆర్ లైక్ ఎ గ్రాస్. 1 Peter chapter 1:24. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రియులరా. 24 and 25. 24, 25 ఏముందంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ఆ దాంట్లో మనంగానే ఉంటామండి, మన శరీరం గాని దాంట్లో ఉంది. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియులారా, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. Because Raj, Bible says, all flesh, including my flesh, your flesh, everybody's flesh, is like a grass. Okay, Mukesh? All flesh is like a grass, and the beauty of them is the glory of them is like a flower. వారి యొక్క అందం ఎలాంటిదంట? పువ్వు లాంటిది. మన శరీరం గడ్డి లాంటిది, మన అందము పువ్వు లాంటిది. బైబిల్ ఏముంది? గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ ఏం నిలుచుంది? ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా జీరో అయిపోయి ఇంకా ఎక్కడిదక్కడ నాశనం అయిన తర్వాత వాక్యం మాత్రం అట్నే ఉంటుందంట. ఆది కాలం నుంచి ప్రకటన వరకు జరిగిన ప్రతి ఒక్కటి, దేవుడు చెప్పిన ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ విచ్ గాడ్ స్పోకెన్, ఎవ్రీ వర్డ్ విచ్ గాడ్ హెస్ ప్రామిస్డ్, everything is going to be the same. Hallelujah. అందుకని మనం ఆ దేవుని వాక్యం మీదనే ఆధారపడాలి. మన ఆచారాలు, మన సాంప్రదాయం కాదు. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వాక్యానికి విరుద్ధంగా చేయడం కాదు. అది మనకే నష్టం ప్రియులారా. వెరీ డేంజరస్ ఫర్ us. రెండోది, ఎవరైతే దేవుని వాక్యాన్ని వినరో వారి ప్రార్థన దేవునికి అసహ్యం అంట. ఎంత నువ్వు ప్రార్థన చేసినా, ఇంట్లో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, మన హృదయంలో పాపం ఉంది కదా. వాక్యం ప్రకారం జీవించట్లేదు, ఎవరెవరు ఏం చెప్తే అది చేస్తాం కదా ప్రియులారా. సో దయచేసి గుర్తుపెట్టుకుందాము, మనం అయినంత వరకు
దేవుడు వాక్యం ఏం చెప్తుంది అది మాత్రం. రేపు నేను చనిపోయినా వాక్యం ఉంటుంది కదా, రేపు మన అందరం చనిపోయినా దేవుడు వాక్యం ఉంటుంది కదా, మన పిల్లలకు అది కానీ వాక్యమే కదా. మన తల్లిదండ్రులు ఒకప్పుడు ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు ప్రభువులో నిద్రించారు, ఈ వాక్యం అలాగే ఉంది కదా. రేపు మనం నిద్రిస్తాము, మన పిల్లలు ఉంటారు, కానీ వాక్యం అలా ఉంటుంది కదా. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు, ప్రతి యవనస్తులు ప్రియులరా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు వాక్యంలో ఏముందో అదే చేస్తాను. అది నాకు చాలా ఆశీర్వాదం ప్రియులరా. మీ ధర్మశాస్త్రమును వినకుండా వారి ప్రార్థన హేయం. ఈరోజు మూడవది మనం నేర్చుకుందాం ప్రియులరా. వీ హ్యావ్ అనదర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఏంటి ఆ మూడవది అంటే ఈరోజు ప్రియులరా, మనం ఎవరినన్నా క్షమించకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశామనుకోండి, ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇఫ్ వీ డోంట్ ఫర్గివ్ అదర్స్, దాంట్లో రెఫరెన్సెస్ ఉన్నాయి ప్రియులరా. మనం ఇతరులను క్షమించకుండా వాళ్ళ మీద అలాగే మరి ముఖ్యంగా ప్రియులరా క్షమాపణ గురించి ఈరోజు మనం ఇది నేర్చుకుంటాం. దేవుడు మూడోది, ఎవరు ప్రార్థనలు వినడు, ఎవరు ప్రార్థనలో ఆలకించడు, ఎవరు ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వడు అంటే గాడ్ విల్ నెవర్ లిసన్ టు ద పీపుల్ హూ డోంట్ ఫర్గివ్ అదర్స్. వాళ్ళు మన బ్రదర్స్ అయి ఉండొచ్చు, మన సిస్టర్స్ అయి ఉండొచ్చు, మన సొంత తల్లిదండ్రులే ఉండొచ్చు, మన అత్త మామలే ఉండొచ్చు, మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన సంఘస్థులే కావచ్చు, వాళ్ళు ఎవరే కావచ్చు ప్రియులరా. వాళ్ళకి మాకు పడదండి, మాకు వాళ్ళకి మాటలే లేవండి, వాళ్ళకి నాకు అస్సలు ఇష్టం ఉందండి, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. మనం ఎంత ఏడ్చి, ఎంత పొక్కి, ఎంత కాంకలిచ్చి, ఎంత ఉపవాసం చేసినా కానీ దేవుడు అలాంటి వారి ప్రార్థన వినడు. నేను చెప్పే మాట కాదు, నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. God will not forgive Brother Raj. God will not listen our prayers when we don't forgive others, when we have resent in our heart, unforgiveness, attitude. క్షమింపకుండా ఉండే ఒక గుణము చాలా డేంజర్ ఉంటుంది ప్రియులరా. ఆ వాక్యం మనం గమనించుకుందాం. దయచేసి మార్కు సువార్త తీసుకుందాం ప్రియులరా. Shall we turn book of Mark chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఇవన్నీ ఎన్నోసార్లు విన్నాం, కానీ దేవుడు వల్ల మనందరినీ క్లియర్గా రిఫ్రెష్ చేస్తూ వీటన్నిటిలో మనం సెట్ కావాలనేది దేవుడు చిత్తం. సో గాడ్ వాంట్స్, వీ మస్ట్ హావ్ హర్డ్ దీస్ థింగ్స్, బట్ టుడే గాడ్ వాంట్స్ us to get set these things. 11:25. First let me read in English, then I'll read in Telugu. అందరు గమనించండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. And whenever you stand praying, if you have anything against anyone, forgive him, that your Father in heaven may also forgive you your trespass. But if you do not forgive, neither will your Father in heaven forgive you. తెలుగులో ప్రియులరా 11:25 నేను చదువుతాను, గమనించండి. మార్కు సువార్త 11:25. మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి, చూడండి ప్రియులు ఇక్కడ ప్రార్థనకు రాయబడింది, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడు, అప్పుడు పరలోకముందున మీ తండ్రి మీ పాపములను క్షమించు. ఇక్కడ ప్రార్థన గురించి రాయబడింది. వెన్ యూ స్టాండ్ టు ప్రే. ఎందుకు ఇక్కడ ప్రేయర్ తెచ్చాడు? ప్రేయర్ ఆటంకం అవుతుంది, there will be disturbance. నేను వాళ్ళని క్షమించకుండా I don't talk to my brother, I don't talk to my sister, I don't like my mother-in-law, I don't like my father-in-law. ఇలాంటి వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేసి దేవుడు వింటాడా? మనకు ఎంతగా గిల్టీ కాన్షియస్ ఉండదా? మన మనసాక్షి ఒప్పుదా ప్రేయర్ చేయడానికి? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు ప్రియులరా, భార్య భర్తలు మీరు మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ వల్ల యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హిండర్డ్. మీ ప్రేయర్ ఆటంకం అవుతుంది, చేసుకోలేరు. కొన్నిసార్లు అదే పాపం మనల్ని పొడుస్తూ ఉంటుంది. బాబు నువ్వు ఈ తప్పు చేసినావు, ఇది పాపం చేసినావు, వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాం ప్రియులరా? ఏదో సాటిస్ఫాక్షన్ గురించి ఏదో కూర్చున్నాను, కానీ నిజంగా దేవుడు అలాంటి వారి ప్రార్థన వింటాడా? నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు నీకు వేరే వాళ్ళ మీద ఏదైనా పగ, ఏదైనా కక్ష, ఏదైనా విరోధం అని నీకు అనిపిస్తే ఆ ప్రార్థన అక్కడ స్టాప్ దట్ ప్రేయర్ కదా ప్రియులరా.
ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేకుంటే కాల్ చేసో, లేకుంటే నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఐఎమ్ సారీ, లేకుంటే మంచిగా ప్రేమగా మాట్లాడి అప్పుడు ప్రేయర్ చేయండి. మన మనసు ఎంత హాయిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. యేసుక్రీస్తుకి ఎంత క్లియర్గా అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు నిలబడ్డప్పుడు ఏమంటాడు ప్రియులారా, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉంది కదా, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమున మీ తండ్రి మీ పాపములను క్షమించు. ఎవ్రీ టైమ్ యూ స్టాండ్ టు ప్రే బ్రదర్ ఉదయ్, every time you stand to pray, when you remember you have something against someone, immediately forgive that person, call that person, say brother praise the Lord, sister praise the Lord. So God will forgive our sins. If I don't forgive, God will not forgive. ఇది ఎన్నోసార్లు విన్నాం, కానీ ప్రియులరా ఈ ప్రార్థన కనెక్షన్తో మనం ఇప్పుడు ఇల్లే. నీ ప్రార్థన ఆటంకం జరగకూడదు, అలాంటే మాకు ఇష్టం లేదు అని మనం ఎప్పుడు అనకూడదంటే, ఎవరికైనా అనకూడదు. మంచి సాక్ష్యం కాదు, అసలు మంచి సాక్ష్యమే కాదు. సో కాబట్టి బైబిల్ రాయబడింది, నువ్వు ప్రార్థన చేసేదానికి నిలిచి ఉన్నప్పుడు, when you stand to pray, when you have something against someone, so forgive that man. ఇంకొక స్థలంలో యేసు ప్రభువు అంటాడు, నీవు నీ బలి, నీ కానుక అర్పించడానికి వచ్చినప్పుడు నీకు వేరేటోళ్ళ మీద, లేకపోతే వేరేటోళ్ళకు నీ మీద ఏదైనా తప్పు, ఏదైనా పాపం ఉంది, పగ ఉంది అన్నప్పుడు నీ కానుక అక్కడ విడిచిపెట్టు. నువ్వు కానుక వేయొద్దు, నీ కానుకని అక్కడ విడిచిపెట్టి ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా, సమాధానపడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకుందాం. ప్లీజ్ టర్న్ విత్ మీ మాథ్యూ చాప్టర్ 5. Now first when you pray, ప్రార్థన చేసేటప్పుడు నీకు విరోధంగా ఎవరన్నా ఉంటే క్షమించు, అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. రెండోది, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు, మనం మందిరానికి వచ్చో లేకపోతే దేవుడి సేవకులకు మనం కానుక ఇచ్చినప్పుడు ఏమన్నా చూడు ప్రియులారా, Matthew 5:23, I will read in English. Therefore, if you bring your gift to the altar and there remember that your brother has something against you, leave your gift there before the altar and go your way. First be reconciled to your brother and then come and offer your gift. తెలుగులో ఏముంది ప్రియులారా, 5వ అధ్యాయము 23వ వచనంలో నేను చదువుతాను, చూడండి ప్రియులారా, అందరూ గమనించండి. 23వ వచనం, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు. దానికన్నా ముందుంచి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది. ఫస్ట్ ప్రేయర్ చేసేటప్పుడు ఎవరికైనా అగేన్స్ట్ గా నువ్వు ఉన్నావు, లేకపోతే ఎవరైనా నీకు అగేన్స్ట్ ఉన్నారని అనిపిస్తే బైబిల్ రాయబడింది, నీ ప్రార్థన ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ మంచిగా మాట్లాడి ఐ లవ్ యూ అంతే, మంచిగా ప్రేమగా ఉంటారన్న భరోసా వాళ్ళకి ఇచ్చి మంచిగా మాట్లాడు. ఇక్కడ అంటాడు, నీవు నీ యొక్క కానుకను బలిపీఠం యొక్క, ఇక్కడ ఆ రోజుల్లో ప్రియులరా కానుక అంటే వాళ్ళు గొర్రెలను మేకలను తెచ్చి బలిపీఠం మీద వాళ్ళు బలిచ్చేవారు. ఈరోజు మనం అది ఇవ్వం కాబట్టి ఈరోజు మనం మ్యాక్సిమం దేవుని సన్నిధికి కానుక ఇస్తాం కదా ప్రియులరా, లేకుంటే కొంతమంది సేవకులకు మనం పంపాలి. మనం మంచిగా ప్రియుల ధనవంతులకు కాదు మనం పంపాల్సింది మన కానుక. బాగా డబ్బున్నోడు పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ జీవించడం కాదు, చాలా కష్టంగా. నేను మా మిస్సెస్ కూర్చొని మాట్లాడుతున్నాం, మనోళ్ళు మన క్రైస్తవులు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు కానుకలు, కానీ పాప వీధులు ఎంతమంది పాస్టర్లు సైకిల్ లేకుండా ఒకే ఊర్లలో పోయినా సరిగ్గా బిల్డింగ్స్ లేకుండా వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు మాకు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ 200 వస్తాయని, అంతా 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు, ఒక 500 కంటే ఎక్కువ రావు. అలాంటి వాళ్ళకు ప్రియుల మనం అయినంత వరకు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ పెద్ద పెద్ద కథలు చెప్పి పిట్ట కథలు చెప్పి, నేను కొంతమంది పెద్ద పెద్ద మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళని చూశాను ప్రియుల, సరిగ్గా వాక్యం చెప్పాలంటే బట్టి స్టోరీస్ చెప్తుంటారు.
నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడ చేశాను, గట్టిగా అరవడము, ఓకే మేము ఇంకొక చర్చ్ కడుతున్నాము, అది ఇదే. కానీ దేవుని వాక్యాన్ని చెప్పి జీవితాలు మంచిగా కావాలా, మీరు మంచిగా ఉండండి, మీ భార్య భర్తలు సమాధానంగా ఉండండి, అందరినీ ప్రేమించి ఇలాంటివి చెప్పడం చాలా తక్కువ మంది. మీరు చూడండి, పెద్ద పెద్ద పాస్టర్లను టీవీ పెట్టుకొని చూడండి. బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు ప్రియులరా, ఆయన గట్టిగా అరవడమే కానీ చర్చ్లో ఆయన వాక్యం తీసి చెప్పింది ఈ రోజు వరకు లేదు. అలాంటి వాళ్ళకి కాదు మనం సపోర్టింగ్. ఎవరైతే నిజంగా సేవ వాక్యంతో మనం ప్రోత్సహిస్తారో, నిజంగా పేదల మధ్య సాయం, అలాంటి వాళ్ళకి మనం కానుకలు పంపాలి. ధనవంతులకు లేకుంటే లగ్జరీ లైఫ్ జీవించే వాళ్ళకు కానీ కాదు ప్రియుల. సో కాబట్టి ఇక్కడ అంటాడు, నీవు నీ బలిపీఠం మీద నీ కానుకను తెచ్చి అర్పించినప్పుడు, ఓకే, వేరే సహోదరునికి నీ మీద ఏదన్నా ద్వేషం ఉంది లేకుంటే పగ ఉంది అన్నప్పుడు నువ్వు దాన్ని విడిచి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఇంకొక స్థలం అంటాడు, నీవు నీ యొక్క ఇఫ్ యూర్ వాకింగ్ టు మీట్ జడ్జ్ రికన్సైల్ విత్ యువర్ బ్రదర్ ఆన్ ద వే. ఎవరు అంటుండే ప్రియులరా, క్షమించడము క్రైస్తవుని గుణం అంట. ఫర్గివింగ్ ఈజ్ అ క్రిస్టియన్ నేచర్. మనం అదే మనసులో పెట్టుకుని, అదే కోపం పెట్టుకుని, అదే తాపు పెట్టుకుని మళ్ళా మన పగలు ఎన్ని పెట్టుకుంటా ప్రియులరా మనం రియాక్ట్ అయ్యామనుకోండి, దేవుడు మన ప్రార్థనలు వినడంట. దేవుడు వాక్యంలో రాయ గిల్టీ కాన్షియస్ మనసంతా బాధగా ఉంటుంది. అయ్యో నేను ఇలా చేసాను, ఇలా చేసి బాగుంటుంది. వాళ్ళు ఎక్కడైనా కలిస్తే మంచిగా మాట్లాడుకుంటారు, మనమే కలుస్తాం, మనమే షేక్ హ్యాండ్ చేస్తాం, మనమే హలో చెప్తాం. కాయేను ఏబేలు ప్రియులరా గ్రోత్ బ్రదర్స్. బైబిల్ ఏం రాయబడ్డది, దేవుడు కాయేను యొక్క కానుకను అంగీకరించలేదు, ఏబేలు కానుకను అంగీకరించాడు. బైబిల్ సేస్ ఫస్ట్ గాడ్ యాక్సెప్టెడ్ ఏబెల్ అండ్ హిస్ ఆఫరింగ్. కాయేనును ఆయన కానుకను ఆయన అంగీకరించాడు. ఏబేలు కానీ ఏబేలు అంగీకరించాడు, కాయేనుది ఆయన అంగీకరించలేదు. కారణం ఏంటి తెలుసా ప్రియులరా, ఈ కాయేనుకు ఏబేలు పట్ల ఒక రకమైన ద్వేషం. ఎప్పుడెప్పుడు చంపుదామా, కోపము. జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి దీన్ని మనం అప్లై చేసుకుందామా. మనం ఎవరికన్నా అలా కోపం ఉంది, ఎవరితో మాట్లాడాలి. నేను ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుని మార్కు లూకా సువార్త 17వ అధ్యాయం చదువుతుంటే అక్కడ రాయబడింది, అఫెన్స్ షుడ్ నాట్ కమ్ త్రూ ఎనీవన్. ఒకడి ద్వారా వేరే వాళ్ళకు అభ్యంతకరంగా ఎలాంటి జరగకూడదు. అలాంటి జరిగితే వాడు పెద్ద రాయి మెడ కట్టుకొని సముద్రంలో మునగడం మంచిది. దాని ద్వారా వేరే ప్రాబ్లం కాకూడదు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు కదా ప్రియులరా. క్షమించుకుందాం. అప్పుడు మనం ప్రియులరా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఒకటి, పాపం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు, ఇప్పుడే మనం చూసాం. రెండోది, వాక్యానికి లోబడకుండా మనం ఈ లోక ఆచారాల ప్రకారం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మూడవది, మనం ఇతరులను క్షమించకుండా ఇంకా కొంతమంది మన హృదయంలో మన లిస్టులో ఉన్నారు, వీళ్ళంటే నాకు ఇష్టమే లేదండి, వీళ్ళంటే నేను అసలు మాట్లాడనండి, ఎక్కడ అలాంటి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి అస్సలు వెళ్ళారండి. సో కాబట్టి మూడవది, మనం అందరినీ క్షమించి అండ్ వాళ్ళతో మంచిగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థన అంటాడు. మన కాలు కనుక దేవుడు అంగీకరిస్తాడంట. నువ్వు కాలు ఇచ్చేటప్పుడు ఎవరి మీద నీకు అగేన్స్ట్ అనిపిస్తే యూ లివ్ యువర్ ఆఫరింగ్ దేర్, యూ లివ్ యువర్ గిఫ్ట్ దేర్. ఫస్ట్ గో టు దట్ బ్రదర్, గో టు దట్ సిస్టర్, గో టు దట్ పర్సన్, సే సారీ, రికన్సైల్, దెన్ యూ కమ్ యువర్ పుట్ యువర్ ఆఫరింగ్. అప్పుడు నీ కానుక అప్పుడు అప్పుడు దేవుడు సంధికి. లేకపోతే దట్ ఆఫరింగ్ విల్ నాట్ గో టు గాడ్స్ లిస్ట్. ఇంకొకటి ఈరోజు మనం నేర్చుకోవచ్చు చివరి ఏంటంటే ప్రియులరా, మనము వెన్ వీ డోంట్ డూ చారిటీ, మనం ధర్మకార్యములు చేయనప్పుడు దేవుడు మన ప్రార్థన వినడంట. చారిటీ బీదలంటే ప్రియులరా ఏదో నాంపల్లి స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాచిగూడ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సికింద్రాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందు, మన కంటి ముందు
మన నోటీస్లో ఎవరైనా వచ్చి వాళ్ళకి బాగాలేదంట, వాళ్ళు సిక్ అయ్యారంట, వాళ్ళు ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారంట, వాళ్ళు అడ్మిట్ అయ్యారంట, వాళ్ళు కొద్దిగా చదువుకు డబ్బు లేదంట అని తెలిసినప్పుడు మనం వారికి సహాయం చేయకుండా మనమే చూసుకొని ఓకే ప్రియులరా ఉంటే అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడంట. ప్రియులరా ఇది ఆల్టర్ కాల్, ఇది మన ప్రియులరా అవేకనింగ్ కాల్. మనం దేవుడు ఇచ్చిన దాంట్లో మనం దేవుని సేవకు ఇవ్వడమే కాకుండా మన నోటీస్లో ఎవరన్నా వీధులు ఉన్నారు, ఎవరన్నా కష్టంలో ఉన్నారు అని తెలిసినప్పుడు రెగ్యులర్ బేసిస్గా మనం వాళ్ళకి సాయం చేయడము అది చాలా మంచిదంట ప్రియులరా. అదే ఆ వాక్యాలు ఎక్కడుంది? సామెతల గ్రంథం తీసుకుందాం. When we don't do charity work, verse 13. God will not listen our prayers when we don't do our charity work. 21:13. Whoever shuts his ear to the cry of the poor will also cry himself and not be heard. Very shocking. Let me read again, brother. Whoever shuts his ears to the cry of the poor man will also cry himself and not be heard. 21:13 ప్రియులారా ఏమని రాయబడ్డదంటే ఇక్కడ దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడుడు. ఇక్కడ విన్నారా? దరిద్రుల మొర్రను ఆలకింపకుండా వారిని కేర్ చేయకుండా ఇతను వెళ్ళి దేవుని దగ్గర ప్రభువా ప్లీజ్ నాకు సాయం చేయండి అని మొరపెట్టినప్పుడు అతడి ప్రార్థనలు దేవుడు వినడంట. ప్రియుల రెండు విషయాలు ప్రియుల అది ఏంటంటే there are two things with Raj. Number one, we notice somebody is in trouble. We notice some people are in need. కొంతమంది అవసరంలో ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ అవసరం అని మనకు తెలుసు. ఇంకా కొన్నిసార్లు some people will approach us. కొంతమంది మన దగ్గరకు వచ్చి మనకు సాయం కోరతారు. At that time, even we have and we don't help. So Bible says, next time when you're in big trouble, when you go and ask God, please help me, help me, help me, God will say, sorry, I will not help. Because you're shutting your ears. నువ్వు బీదల మొరను ఆలోచించట్లేదు. వాళ్ళ కష్టంలో ఉన్నట్టు చూస్తున్నావు, కంటి ముందు వాళ్ళు సఫర్ అవుతున్నారు, కంటి ముందు వాళ్ళకి తిండి లేదు, పాపం ఫీజు లేకుండా ఇంట్లో కూర్చున్నారు, సిక్ అయి పాపము వాళ్ళకు ట్రీట్మెంట్ పైసలు లేవు. మనకు తెలుసు ప్రియుల కొంతమంది మనం నోటీస్ చేశాము. అయినా కానీ నాకెందుకులే, మనం ఎందుకు ఇవ్వాలా, వై షుడ్ ఐ గివ్? అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడంట. అతడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు అలాంటి వారి ప్రార్థన వినడంట. ఎవరైనా వచ్చి మనం అడిగి బ్రదర్ నాకు కొద్ది కష్టం ఉంది, కొద్దిగా సాయం చేయండి, మళ్ళా ఇస్తాను అన్నప్పుడు ప్రియులరా మన దగ్గర ఉండి లేదని అన్నాం అనుకోండి ప్రియులరా, అప్పుడు రేపు మనకు కొద్ది కష్టం వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు దేవుడు పీడంటాడు, వాళ్ళని సారీ అండి, వాళ్ళ మనసు ఆటోమేటిక్గా రాయి చేసేస్తాడు. గాడ్ విల్ మేక్ దేర్ హార్ట్ లైక్ ఎ స్టోన్ because you turned your heart as a stone to other people. బైబిల్లో రాయబడింది, ఎవరైనా వచ్చి నాకు అవసరతలో ఉంది కొద్దిగా సాయం చేయనప్పుడు మన దగ్గర పెట్టుకొని మన దగ్గర ఉంచుకొని లేదని చెప్తే పెద్ద పాపం అంటాడు. లేదా నిజంగా లేదా మన దగ్గర really don't we have? మన అవసరం ఎప్పుడు తెలవదు. నేను పోయిసారి చెప్పాను కదా, మా చుట్టం ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, పెద్ద కార్ అక్కడి నుంచి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తిరుగుతున్నాడు కదంటే పెద్ద బ్లాక్ కార్ చింతనే అంటారు దాన్ని, ఆ కారులో దిగేవాడు. 5 ఎకరాల ఇంటి, ఇల్లు పెద్ద ఇంటి ప్రియుల పెద్ద గార్డెన్, 7-11 స్టోర్స్,
He was a very rich man. He was selling other company products in his own in a shop. వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఆయన షాప్లో వచ్చి అమ్ముకుంటున్నాడు దొంగగా. ఎవరు చెప్పారు? ఈ 11-7 అనే స్టోర్స్ వాళ్ళ సామాన్లు అమ్ముతూ వేరే సామాన్లు టాటా కంపెనీ అలాంటిది తెచ్చి 10 సైట్లు అమ్ముతుండేవాడంట. దాంట్లోనే లాభం పొందాలని వాళ్ళు వచ్చిండ్రు. ఇన్స్పెక్షన్ చేస్తూ 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 వెళ్తే టాటా కంపెనీ దొరికేసి నవ్వుతుండేదో ఇమ్మీడియట్గా ఆయన మొత్తం షాప్స్ అని క్లోజ్ చేసిండ్రు. ఆయన ఇంటి రెంట్ కట్టుకోవాలా, 5 ఎకరాల ల్యాండ్ది, అది ఈఎంఐ కట్టడం స్టాప్ అయిపోయింది. ఆ కారు ఈఎంఐ స్టాప్ అయిపోయింది. ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయింది. మీరు నమ్ముతారు లేదా? ఆయన ఇప్పుడు ఓకే ఎవరన్నా ఆయన ఫ్రిడ్జ్ ఇక్కడి నుంచి శాంతిపేట వరకు తీసుకెళ్లాలంటే ఆటో నడుపుకొని ఆయన వెళ్ళి ఆటో డ్రాప్ చేసుకొస్తున్నారు. వెరీ వెరీ రిచ్ మ్యాన్. రేపు మన పరిస్థితి ఎప్పుడుంటుందో మనకు తెలియదు. అవస్థలు ఉంటే హెల్ప్ చేయాలి. మన మీద పెద్ద ధనవంతులు అని కాదు, మనకు ఉన్న దాంట్లోనే కొద్దిగా సాయం చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలోచిస్తారు. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. అంతేనా ప్రియులారా? బీదలను కనికరిస్తే 19వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథము 19:17 19వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూస్తున్నామా? Whoever is generous to the poor can you read Nana once again? Megana? He who has pity on the poor, He who has a pity on the poor lends to the Lord, and he will pay back what he has done. And he will pay back what he has done. Nana, చదవండి ఇంగ్లీష్ తెలుగులో ఎవరున్నప్పుడు గట్టిగా. సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. ఆయన ఉపకారములకు దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. బీదల మొరను విననివాడు అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన వినడంట. ప్రియులారా, ఇవన్నీ దేవుడు వాక్యంలో రాయబడ్డారు. యూనివర్సల్ ట్రూత్ ప్రపంచంలో ప్రతి దేశంలో మనకు బైబిల్ ఉంది కాబట్టి ప్రియులారా, ప్రతి స్థలంలో ఇదే వాక్యం ఉంటుంది. ఎవరైనా కాల్ చేసి బ్రదర్ కొద్ది కష్టం ఉంది అండ్ నాకు కొద్దిగా సాయం చేయండి, నేను మళ్ళా ఇస్తాను అని మనం పెట్టుకొని ఇవ్వలేదనుకోండి ప్రియులారా, ఒక రోజు వస్తుంది మనకు నేను కష్టం వచ్చినప్పుడు ఎవరు సాయం చేయాలి. అట్లా ఏదైనా మేనేజ్ చేసి అక్కడ ఇక్కడ మనం చేయొచ్చు, కానీ ఇంకా ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మనకు సాయం చేయదు. ఉంచుకొని లేదని చెప్పొద్దు. ఉంచుకొని లేదని చెప్తే అది మన ఆశీర్వాదకరంగా ఉండదు. రెండోది, మనం కొంతమంది నోటీస్ చేసి ఉంటాం, వాళ్ళు అడగరు కానీ మనకు తెలుసు వీళ్ళు కష్టం ఉంటారు, వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, దే నీడ్ సమ్ లిటిల్ హెల్ప్, దే నీడ్ లిటిల్ అసిస్టెన్స్ అని తెలిసినప్పుడు మన వారికి సాయం. పాత బట్టలు ఇవ్వడం కాదు అండి, పాత గిన్నెలు పాత పాత్రలు ఇవ్వడం కాదు. హెల్పా? మనకు టైట్ అయినాయి, కలర్ పోయినాయి, అవి ఇవ్వడం అది హెల్పా? ఫైనాన్షియల్గా సాయం. ఒకసారి డబ్బు ఇవ్వకపోవచ్చు, వాళ్ళ ఫీజు కట్టడం కదా రాజ్. గివింగ్ ఓల్డ్ క్లోత్స్ నాట్ చారిటీ, గివింగ్ ఓల్డ్ vessels are not charity. You don't want, you want to throw, instead of throwing you are giving. Why is that is called charity? నీకు అవసరం లేదు, నువ్వు పడేయాలనుకుంటావు, పడేయడం కంటే వాళ్ళకి ఇవ్వడం మంచిది అనుకుంటున్నావు, అది చారిటీ ఎందుకు అవుతుంది ప్రియులారా? చారిటీ అంటే ఉన్న దాంట్లో ఉంది వేరే వాళ్ళకి పంచుకో. చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా, బీదలకే ఇవ్వాలా, కైసర్ది కైసర్కే ఇవ్వాలా, దేవుంది దేవునికి ఇవ్వాలి. బైబిల్ ఉందా వాక్యం? కైసర్ అంటే ట్యాక్స్ అమౌంట్ దీపు ఎగ్గొట్టి మనం కారులో డబ్బులు వేయడం, కారుగా ఇచ్చేది తీసుకెళ్ళి బీదలకు సహాయము
చేయకూడదు. దేవుడు కొన్ని అరేంజ్ చేశాడు. ఇది దీర్ఘే, ఇది దీర్ఘే, ఇది దీర్ఘే. అలా మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. బుక్ ఆఫ్ హీబ్రూస్ 13:16 హీబ్రూలకు రాసిన పత్రిక ప్రియులు ఒకసారి తీసుకుందామా? పదమూడవ అధ్యాయము 16వ వచనమండి. ఇది మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఈరోజు నేను ఏమైనా సాయం చేస్తున్నానా? ఇక్కడ ఏం రాయబడదంటే 13, 16 ఇంగ్లీష్లో, బట్ టు డూ గుడ్ అండ్ టు కమ్యూనికేట్ ఫర్గెట్ నాట్, for with such sacrifice God is well pleased. Don't forget to help, support. 13, 16లో నేను చదువుతున్న తెలుగులో ప్రియులారా, ఉపకారమును ధర్మము చేయుట మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. ప్రియులారా, ధర్మం అంటే ఏంటి? బీదలకు సాయం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం, కష్టంలో ఉన్న వారికి సాయం చేయడం, మనకున్న వనరులో కొద్దిగా తీసి ఓకే మనకంటే కొద్దిగా ప్రివిలేజ్ తక్కువ ఉన్న వారికి మనం సాయం చేయడం. డోంట్ ఫర్గెట్ టు డూ గుడ్ థింగ్, టు డూ చారిటీ. ఈసారి మనం నేర్చుకున్నాం కదా ప్రియులరా, నీవు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేయించినది ఎడమ చేయికి తెరవకూడదు. అంటే ఇక్కడ మన కుడి చేస్తే ఎడమ చేయింది తెలియదు, తెలిసిపోద్దండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం తెలుసా? భార్య భర్తలు కొంతమంది ఉంటారు, భార్య ఇవ్వాలనుకుంటుంది, భర్త ఆపేస్తాడంట. ఆయనకి ఇవ్వడం ఏంటి, అక్కడ ఇవ్వడం ఏంటి? అప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఇచ్చేది ఇచ్చేయాలంతే, భర్తకు చెప్పకూడదు అంతే. భార్య కుడి చేయి అయితే భర్త ఏమంటే ఇక్కడ ఎడమ చేయి. భర్తకి ఇవ్వాలని ఇష్టము, భార్య ఒప్పుకోదు. ఆయన అక్కడ ఇవ్వడం ఏంటి, చర్చికి ఇవ్వడం ఏంటి, అతనికి ఇవ్వడం ఏంటి, అది పిల్లలు ఆపుతారండి. అందుకే భర్త నేను దేవుని సేవకు ఇవ్వాలా, లేకుంటే వీళ్ళకి సాయం చేయాలా, అకే నా భార్య కోఆపరేటివ్ లేదు, మా భర్త కోఆపరేటివ్ లేదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళంతా ఎవరు చెప్పుకోకూడదు. నాయన నేను ఆయనకు ఇచ్చేసిన ఇంత అని చెప్పిన కొడుకు బాగా తిట్టి పెడతాడు, భర్త బాగా తిరుగుతాడు, భార్య తిరుగుతుంది. కొంతమంది సేమ్ మైండ్ లేకపోతే, సేమ్ మైండ్ ఉంటే వెరీ గుడ్. అందుకే భర్త ఇచ్చినప్పుడు ఎవరు చెప్పకూడదు, వాళ్ళకి సేమ్ మైండ్ ఉంటే చెప్పొచ్చండి. నేను చెప్పేది సేమ్ మైండ్ లేకుండా కొంతమంది గొడవ పడతారు. లేరా ప్రియులరా? అట్లా లేరా? చాలా మంది ఉన్నారు ప్రియులరా. అందుకే బైబిల్లో రాయబడి ప్రియులరా, when we do charitable work, okay, God will remember. It will please God. దేవునికి చాలా ఇష్టమైందంట ప్రియులరా ఆ యొక్క పని. మరలా చదువుతాను, ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి. Hebrews 13:16 Don't forget to do good, charitable work. Don't forget. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. God, it pleases God. ధర్మం చేసినప్పుడు దేవుడు చాలా హ్యాపీగా అవుతాడంట. అబ్బా, ఈ వ్యక్తి ఎంత సాయం చేస్తున్నాడు. కొర్నేలియస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ప్రియుల. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తీసుకుంది, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10. మనం ధర్మకార్యములు అవసరతలు ఉన్నవారికి సాయం చేస్తే అది దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్తుందంట ప్రియులరా. వెన్ వి డూ చారిటబుల్ వర్క్, డస్ గాడ్ హియర్ us? It goes to God as a memorial before the Lord. Chapter 10 అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడుకుడు కైసరులో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుడు దూత అతని ఎదుర్కొచ్చి వచ్చి కొర్నేలి అని పిలుచుగా దర్శననందు తేటగా అతనికి కనబడాడు. అతడు దూత
అంతటా అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. There was a man by name called Cornelius. He was a Roman. He was not a Jewish man. He was a Roman. ఆయన పెద్దగా రక్షణ పెద్దగా, కానీ ఆయన ఒక ఇది ఏంటి, ఒక దేవుడు ఉన్నాడు, బీదలకు సాయం చేయాలా. ఎంత చక్కగా రాయబడింది ప్రియులారా. ఆయన కుటుంబస్తులు రోజు ప్రార్థన చేస్తూ ఆయన ఉన్న దాంట్లో బీదలకు సాయం చేస్తుండేవాడంట. ఒకరోజు దేవుడితో వచ్చి నిలబడ్డాడంట. కొర్నేలియు ఆయన భయపడి తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ఎవరయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, కొర్నేలియస్, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు ఎక్కడ చేరినవి? దేవుని సన్నిధికి చేరినవయ్యా. అప్పుడు పేతురు అనే వ్యక్తి అక్కడ యోప్పాలో ఉన్నాడు. ఆయన పిలిపించుకోండి, మీరు ఏం చేయాలని నెక్స్ట్ ఆయన వాక్యం చెప్తాడు. అప్పుడు పేతురు పిలిపిస్తాడు. పేతురు వచ్చి ఆయనకు వాక్యం చెప్తారు. అప్పుడు వాక్యం చెప్పిన తర్వాత వీళ్ళందరూ దేవుని వాక్యం వింటూ పరిశుద్ధాత్మను పొందుతారు. తర్వాత పేతురు అంటాడు, అబ్బో మీరు పరిశుద్ధాత్మ పొందారని చెప్పి బాప్తిసం తీసుకోకుండా ఉంటారేమో అని చెప్పి ఇమీడియట్లీ మీరంతా బాప్తిసం తీసుకుంటారు. సో మనం చేసే ప్రతి పని వల్ల బీదలకు సాయం చేసిన, ఎవరైనా అడిగినప్పుడు మనం సాయం చేసిన, మరి అంత ఘోరం ఉండకూడదు. ఎవరైనా అడిగితే మన దగ్గర పెట్టుకుని ఇవ్వకుండా పోవడము, దానికంటే దరిద్రం ఈ లోకంలో ప్రపంచంలో ఏది లేదండి. ఇంత పిస్తారా? ఎవరు వచ్చి కొద్దిగా సాయం చేయండి అంటే ఆపుతారా? ఇవ్వకుండా ఉంటారా? లేదా? నిజంగా లేదా? బైబిల్ అలా మనకు నేర్పించట్లేదు. సాయం చేయండి, అవసరం ఉండవలసి ఇవ్వండి కదా ప్రియుల. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. మనం ప్రియులరా, ఎనీ చారిటబుల్ వర్క్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. దేవుడు మనకు ఒకప్పుడు యూకే, అమెరికా, వేరే దేశాలకు వెళ్ళి కోట్ల పైసలు ఇచ్చేయండి. వాళ్ళ రాజకీయాలకు ఇచ్చేయి, వాళ్ళ మిషనరీ వర్క్ ఇచ్చేది, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇచ్చేవి, ఎన్నో కోట్లు. అందుకే అమెరికన్ దేవుడు ఎంత బ్లెస్ చేశాడు, కొత్త బ్లెస్ చేస్తున్నాడు. యూకే ఒకప్పుడు ప్రతి మిషనరీ యూకే నుంచి వచ్చేవారు, లండన్, ఇంగ్లాండ్ నుంచి వచ్చేవారు. డేవిడ్ లివింగ్స్టన్ అని, జాన్ వెస్లీ అని, దాని తర్వాత విలియం కేరీ అని, హడ్సన్ జడ్సన్, ఈ రకంగా ఎంతో మంది దేవుని సేవకులు ఆ దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళంతా మనకు సాయం చేసి వెళ్ళారు. సో కాబట్టి ఈరోజు ఈ 4 విషయాలు మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాం. నెంబర్ 1, దేవుడు ఎవరు ప్రార్థనలు వినడంటే నెంబర్ 1, పాపాలు చేసుకుంటూ మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ, మనం చేస్తే అలా జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే ఏమన్నా బైబిల్లో మీకును దేవుడికి మీ పాపములు అడ్డుగా వచ్చాయి. సో అలాంటి వాళ్ళ ప్రార్థన మీరు వాళ్ళంతా బ్రతికిన రోజులు ఊహలో ఉండాలి. ఏమి నా ప్రార్థన దేవుడు వింటున్నాడు నెవర్. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. రెండవది, దేవుని వాక్యం ప్రకారం కాకుండా ఎవరో ఏదో చెప్పిర్రు, వేరే చర్చిలో ప్రాక్టీస్ చేస్తున్నారు, వేరే రోజు పెడుతున్నారు అని మనం అలా చేసామనుకుని మన ప్రార్థన దేవుడు అసహ్యం అంటే అలాంటి వాడు. ఈయనెవరో బాబు వాక్యం ప్రకారం జీవించకుండా ఏదో లోకంలో ఉన్న వాళ్ళ ప్రకారం చేస్తున్నారు. యూదులు దేవుడికి ఇష్టమైన వారు, వాళ్ళని పట్టుకుని యేసుప్రభువు అంటాడు, మీ యొక్క మీ ఆచారాల వలన దేవుడి వాక్యాన్ని నిరార్థకం చేయించుకున్న ఆచారాలు వద్దు. వాక్యం ఏముందో దానికి లోబడదు. మూడవది ప్రియులారా, దేవుడు ఎవరి ప్రార్థన వినడంటే మనం ఇతరులను క్షమించలేదనుకోండి ప్రియులారా, అది ఎవరే కావచ్చు. బైబిల్లో రాయబడింది, నువ్వు ప్రార్థన చేసేదానికి నిలబడినప్పుడు when you stand to pray, when you remember somebody is having something against you or you have something against that person, Bible says stop your prayer, go to that person, say sorry, మంచిగా మాట్లాడు, మంచి ప్రేమగా ఉండు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు.
ప్రార్థన చేసేటప్పుడు నా మనసులో ఎవరో వాళ్ళ మీద నా మనసు ఒక ఏదో జరిగి ఉండొచ్చేమో, ఎప్పుడు అదే ద్వేషం పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన వింటాడా? ప్రియులా, ఏదో తప్పు జరిగింది ఆ వ్యక్తి ద్వారా, మన అత్తనో మన మామనో మన స్నేహితుడో మన సంఘస్థలో ఏదో జరిగింది, ఇంకా అదే పెట్టుకుంటామా? జీవితకాలం అంతా అట్నే పెట్టుకుంటామా? ప్రియులరా, మనం ఏం తప్పు చేయలేదా? వాళ్ళే చేశారా? మనలో తప్పు ఉంది కదా. సో అలా గుర్తు చేసుకుని ప్రార్థన ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. రెండోది, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు ఓకే, ఎవరి మీద నీకు అగేన్స్ట్, ఎవరన్నా నీ మీద అగేన్స్ట్ అనిపిస్తే ఏం చేయమన్నది, నీ కానుకను నీ బలిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మొదట ఆ వ్యక్తితో ఏం పడాలా చెప్పండి మీరు, ఏం చేయాలా? సమాధాన పడి అప్పుడు వచ్చి నీ కానుకను నువ్వు అప్పుడు దేవుడు కానుకను నీకు. మూడోది ప్రియులరా, బీదలకు చెవి మూసుకునివాడు వాడి ప్రార్థనకు దేవుడు చెవులు మూసుకుంటాడు. రెండు విషయాలు. ఒకటి, ఎవరన్నా అడిగినప్పుడు మనం ఇవ్వలేదు అనుకోండి ప్రియులరా, ఉంచుకొని, లేకుంటే అది వేరు. కానీ ప్రియులరా, నా దగ్గర నిజంగా కొన్నిసార్లు ఉండదు. ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను అయినంత వరకు ఏదో మ్యాక్సిమం విల్ ట్రై టు హెల్ప్ సంథింగ్. వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి ఒకసారి చూస్తాము, ఇస్తారు. ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళని అడుగుతారా? నాకు తెలిసి కరెక్ట్ ఈ టైంకి ఇస్తామన్నవాళ్ళు ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు వాళ్ళని అడగరండి కదా సిస్టర్ గారు. సో మనం ఎవరైనా అడిగినప్పుడు లేదనుకుంటే మన సాయం. రెండోది, మనం ఎవరైనా అవసరతలు ఉన్నారని మనం నోటీస్ చేసినప్పుడు బైబిల్ సేస్ కొర్నేలియస్ వీధులకు సాయం చేసేవాడంట, దాన ధర్మ కార్యాలు చేశాడంట. ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చినప్పుడు కొర్నేలియస్ నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేయాలి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. God will not listen our prayers when we continue in sinning. అది నోటితో ఉండొచ్చు, కంటితో ఉండొచ్చు, చెవుతో ఉండొచ్చు, తలంపులతో ఉండొచ్చు, మన హృదయంలో ఉండొచ్చు. హృదయం అన్నిటికంటే మోసకరం. సో ఈ హృదయాన్ని క్లీన్ చేసుకుందాం ప్రియులరా. ఏ రోజు పాపాలు ఆ రోజు ఒప్పుకున్నానికి ప్రయత్నించే. రెండోది, మన వాక్యం ప్రకారం జీవించకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు. మూడవది, మనము ప్రియులరా ఇతరులను క్షమించకుండా మనం ప్రార్థన చేశామనుకోండి, అలాంటి ప్రార్థన దేవుడు వినడు. నాలుగవది, బీదలకు చెవులు మూసుకునేవాడు, బీదలకు సహాయం చేయని వాడు అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన వినడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుకుంటారు. ఆమేన్. ఇంకా 3 ఉన్నాయి ప్రియులరా. అవి దేవుని చిత్తం అయితే వచ్చే వారము ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మేము నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ లేఖనాలలో చాలాసార్లు ప్రభువా మేము దేవుడు ఏం చేస్తాడు అని నేర్చుకున్నాం. కానీ ఈరోజు నాయన దేవుడు మా ప్రార్థన వినడు. పాపాలు పెట్టుకొని మా ప్రార్థనలు వినడు. మేము ఇష్టం వచ్చినట్టుగా మేము జీవిస్తే మా ప్రార్థనలు వినడని మీరు మాకు నేర్పించిన మా పాపాలు నీకు మాకు అడ్డంగా గోడగా నిలబడ్డాయని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. రెండోది, నీ వాక్యానుసారంగా జీవించకుండా ఈ లోక ఆచారాల ప్రకారం మేము జీవిస్తే అలాంటి వారి ప్రార్థన హేయము, అసహ్యమని మీ వాక్యము మాకు సెలవిస్తుంది ప్రభు. మూడోది, నాయన ఈరోజు మేము చూసుకున్నాము నాయన, మేము నాయన మేము క్షమించకుండా ఒక వ్యక్తి గురించి మా హృదయంలో ద్వేషము, పగ, కోపము పెట్టుకుని మేము ప్రార్థన చేస్తే అలాంటి వారి ప్రార్థన వినడు. యేసు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయటకు నిలబడినప్పుడు నీకు విరోధంగా ఎవరైనా తప్పు చేశారనిపిస్తే అతన్ని క్షమించు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నాలుగోది ప్రభువా, బీదలకు మేము సాయం చేయకుండా ఎవరైనా అవసరతలు ఉండి, when we know that person is in need, when we know that person needs some kind of assistance, he need little financial help అని మాకు తెలిసినప్పుడు మా దగ్గర ఉంచుకొని మేము చేయకుంటే దేవా మీ వాక్యం ప్రకారం విరోధం, పాపం. కొర్నేలియసు బీదలకు సాయం చేస్తున్నప్పుడు ఆయన ఆ దాన ధర్మ కార్యాలు మీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయలేదు. మాకు అలాంటి కృపనివ్వండి నాయన. మేము మొరపెట్టినప్పుడు నువ్వు ప్రార్థన వినాలంటే ఆయన ఇతరులు మమ్మల్ని అడిగినప్పుడు మేము కానీ వారి యొక్క మొరను ఆలోచించి ఏదో ఒక రకంగా మేము సాయం చేయటకు సాగించాలి. మీ లేఖనాలు, మీ వాక్యము భూమి ఆకాశం గర్జించును, నీ మాటలు గర్జించు. సర్వ శరీరం గడ్డిని పోలిన వారు, వారి అందము పువ్వును పోలింది.
గడ్డి ఎండిపోను, పువ్వు రాలిపోను, కానీ మీ వాక్యము యుగ యుగంల వరకు నిలుస్తుంది. కాబట్టి ప్రభువా, మేము ఈ లోకం నుండి వాటి మీద ఆధారపడకుండా we want to trust only the word of God, nothing else, Father. ఈ వాక్యం తప్ప మేము దేని మీద ఆధారపడకుండా